హలో వెల్కమ్ టు మై ఛానల్ అదరే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అదరే. ఈరోజు సాటర్డే ఎపిసోడ్లో బిగ్ బాస్లో ఏమేమి జరిగింది అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ నాకు సార్ తనుజకి ఏం వార్నింగ్ ఇచ్చారు అండ్ దివ్యకి ఏం వార్నింగ్ ఇచ్చారు అనేది, భరణి గారి కోసం నాగబాబు గారు వస్తున్నారు, నాగబాబు గారు ఏమేమి సజెషన్స్ ఇచ్చారు అండ్ కళ్యాణ్ కోసం వాళ్ళ ఫాదర్ తమ్ముడు వస్తున్నారు, వాళ్ళు ఏమేమి సజెషన్స్ ఇచ్చారు, వాళ్ళు నాగార్జున సార్తో ఏమేమి మాట్లాడారు అండ్ ఇమాన్యువల్ కోసము ముక్కు అవినాష్ వాళ్ళ ఇమాన్యువల్ బ్రదర్ వస్తున్నారు, వాళ్ళు ఏమేమి మాట్లాడారు, టాప్ 5లో ఎవరెవరు ఉంటారని పెట్టారు అనేది అండ్ లాస్ట్లో దివ్య వాళ్ళ తాతగారు అండ్ వాళ్ళ చైల్డ్హుడ్ ఫ్రెండ్ వస్తున్నారు, వాళ్ళు ఏమేమి సజెషన్స్ ఇచ్చారు అనేది ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సార్ ఏంటి ఎప్పుడు ఈ దివ్య తనుజ గొడవలు పిల్లి ఎలుకలు కొట్టుకున్నట్టు ఎప్పుడూ ఉండేటట్టే ఉన్నాయి అని నాకు సార్ బయట చెప్తారు. తర్వాత ఫ్రైడే ఎపిసోడ్ చూడలేదు కదా, దాని గురించి ఆ టాస్కుల గురించి చూసి ఆడియన్స్తో మాట్లాడతారు. ఇంటరాక్ట్ అయిన తర్వాత మళ్ళీ బిగ్ బాస్ వాళ్ళతో ఇంటూ ద బిగ్ బాస్కి వెళ్ళి అందరికీ హాయ్ చెప్పేసి ఇట్లా ఇప్పుడు దివ్య తనుజకు జరిగిన ఇష్యూలో ఎవరిది తప్పని భరణి గారిని లేపగా, భరణి గారు తనుజదే మిస్టేక్స్, తను పాత గ్రజ్జంతా మనసులో పెట్టుకొని ఆ టాపిక్ తీసుకొని వచ్చాలకే దివ్య కూడా ఫైర్ అయింది, సో తనుజదే తప్పు అని చెప్పారు. నెక్స్ట్ ఇమాన్యువల్ ప్రతిదానికి ఇలాంటి ఓట్లకి నిన్నే పెద్దరికంగా తీసుకొని వస్తాను కదా, నువ్వే చెప్పాలి దీనిలో ఎవరిది తప్పు ఉంది అనేది నువ్వు చెప్పాలి అని నాకు సార్ చెప్పగా, దీంట్లో మాత్రం ఫస్ట్ తప్పు దివ్యదే సార్, ఎందుకంటే తనే ఫస్ట్ పెద్దగా మాట్లాడింది, పెద్దగా కొన్ని వర్డ్స్ వదిలేసింది, సో దానివల్ల దివ్య తప్పు. నెక్స్ట్ పవన్ని లేపింది. పవన్, నీ ఉద్దేశం ప్రకారం నువ్వు దివ్యాన్ని తీసుకొని బెడ్రూమ్లోకి వెళ్ళావు కదా, ఆ గొడవ జరుగుతున్నప్పుడు నువ్వు తీసుకోవాల్సిన స్టాండ్ నువ్వు తీసుకున్నావు కదా, నువ్వు అన్నీ దగ్గర నుంచి చూసావు, దీనిలో ఎవరి తప్పు అని అనుకుంటున్నావు అంటే, నా ఒపీనియన్ ప్రకారం తనుజది తప్పు అనుకుంటున్నాను సార్, ఎందుకంటే తనే ఫస్ట్ ఎక్కువ మాట్లాడింది, సో తను పో అనేసరికి తినకు కోపం వచ్చి ఇంకా మాట్లాడింది. దివ్యది కూడా కొంచెం తప్పు ఉంది, కాకపోతే ఫస్ట్ తనుజ స్టార్ట్ చేసింది అని చెప్తాడు. సరే అయితే ఒకసారి మనం వీడియో చూద్దాము అని వీడియోలోకి వెళ్ళి వీడియో అంతా చూపిస్తే ఫస్ట్ దివ్యని స్టార్ట్ చేసింది పెద్దగా అరవడం, కానీ ఆ వాయిస్ టోనే అట్లా ఉంది, అదేదో ఉంటుందా డబ్బా వేసి నేలకి గీకినట్టు గర 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 అన్నట్టు, అదే వాయిస్ లాగా ఆమె స్టార్ట్ చేసింది. ఆ వాయిస్తో పాటు తనుజ కూడా ఈక్వల్ లెవెల్కి వెళ్ళి మరీ మాట్లాడింది. దీంట్లో ఇద్దరిది తప్పు ఉంది, ఫస్ట్ స్టార్ట్ చేసింది మాత్రం దివ్య. ఇది అయిపోయిన తర్వాత ఈ వీడియో అంతా చూసిన తర్వాత నువ్వు ఎవరిది తప్పు అనుకుంటున్నావు పవన్ అంటే, దీంట్లో ఫస్ట్ దివ్యదే తప్పు సార్, సో అని చెప్తాడు. ఇది అయిపోయిన తర్వాత దివ్య, ఏంటమ్మా నువ్వు అట్లా అనడం తప్పు కదా, ఏంటి నువ్వు పిచ్చి పిచ్చి మాటలు ఇవన్నీ అనడం తప్పు కదా, అట్లా ఎలా అంటావు అని దివ్యాని అన్నాడు. నెక్స్ట్ తనుజని, ఏమి కెప్టెన్ అయ్యేసరికి పొగరొచ్చిందా, తల పొగరొచ్చిందా, ఇంకా ఏం లే నేను కెప్టెన్ అయిపోయినాను అని మిగిలిన వాళ్ళని పట్టించుకునేటట్టు లేవు అసలుకి, ఏదైనా ఉంటే నెమ్మదిగా చెప్పాలమ్మా, ఇలా అరిచి పాత గ్రజ్జంతా పెట్టుకొని ఇలా గొడవలు వేసుకోకూడదు అని నేను ప్రతిసారి చెప్తున్నాను. ఇది ఫ్యామిలీ వీక్, సంతోషంగా ఉండాలి, మంచిగా ఉండాలి అని చెప్తా ఉన్నాను, అయినా మీరు కుళాయి కింద నీళ్ళు పట్టుకునే దానికి గొడవలు వేసుకున్నట్టు ఇట్లా గొడవలు వేసుకుంటుంటే ఎట్టమ్మా అని తనుజతో చెప్తాడు. నెక్స్ట్ దీనికి నువ్వు అలా అనకూడదు కదా, నువ్వు వాయిస్ కొంచెం తగ్గి మాట్లాడుంటే ప్రాబ్లం సాల్వ్ అయ్యి ఉండేది, మీరు వాయిస్ రేస్ చేసేళ్ళకి ఇట్లా వచ్చేసింది, మీరు ఇంకా పాతి తవ్వి మాట్లాడబాకండి అని చెప్పారు. నెక్స్ట్ ఫ్యామిలీ వీక్లో వాయిస్ వినిపిస్తే ఆ వాయిస్ కనిపెట్టి బిగ్ బాస్ హౌస్ మేట్స్ వాళ్ళ పేర్లు చెప్తే వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని వస్తారు. భరణి గారి ఫ్యామిలీ, వాళ్ళ అమ్మగారు అండ్ నాగబాబు గారు వచ్చారు. భరణి గారు చాలా సంతోషపడి, నాకు ఈ జన్మ ధన్యమైపోయింది సార్, ఎవరైతే నా లాకెట్లో మా అమ్మ, మా గురువు
వీళ్ళిద్దరూ నా కోసం బిగ్ బాస్కి వచ్చారు అంటే నా ధన్యం అయిపోయింది సార్. నాకు ఇంకేం అవసరం లేదు. అసలు నాగబాబు సార్ మీకు ఎట్లా టైం దొరికింది సార్, నా కోసం ఎలా వచ్చారు సార్ అని ఎగ్జైట్ అయిపోయాడు. వాళ్ళిద్దరికీ సాష్టాంగ నమస్కారం పెట్టి మోకాళ్ళ మీదనే కూర్చొని వాళ్ళ మాటలన్నీ వింటూ ఉన్నాడు. నాగ్ సార్ అసలుకి నా తమ్ముడు నాగబాబు భరణికి ఎప్పుడు గురువు అయిపోయాడు అని అడగ్గా, సార్ మేము ఒక సీరియల్లో నటించాము, సో దానివల్ల మా ఇంటరాక్షన్ అట్లా జరిగింది. సో భరణి అంత కామన్ కూల్ కాదు సార్, చాలా రెబలు. ఎవరైనా తనకు నచ్చకపోతే పటాపటా అని కొట్టుపడేస్తాడు. నేను బిగ్ బాస్కి వెళ్ళేటప్పుడు తనకు ఒక సజెషన్ ఇచ్చాను, నువ్వు ఎవరి జోలికి వెళ్ళబాకు, ఎవరినైనా కొట్టేస్తావేమో, జాగ్రత్త, కొట్టబాకు అనే పాయింట్ చెప్పాను సార్. మరీ హౌస్కి వచ్చిన తర్వాత మరీ ఇంత సాధు జంతువు గోవులాగా తయారైపోయిండు. ఎట్లా ఇదేం నాకు నచ్చట్లా, అది నచ్చలేదు, ఇది నచ్చలేదు. ఒక మంచిగా ఆడాలి. నేను ఇప్పుడు చెప్తున్నాను భరణి, ఇదేమి సాధు జంతువులాగా ఆడడం ఏం బాగాలేదు, మంచిగా ఆడు అని చెప్తాడు. అండ్ మిగిలిన హౌస్ మేట్స్ పేర్లన్నీ చెప్తాడు. కళ్యాణ్ పేరు, తనూజ, దివ్య, సంజన పేరు కొంచెం తడబడతాడు, కానీ అంత ఆల్రెడీ ఒక మూవీ చేశారంట. అండ్ ఇమాన్యువల్, రీతు, ఇంకెవరు, భరణి, సుమన్ గారు, వీళ్ళందరూ బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు అని చెప్తారు. అండ్ నెక్స్ట్ వీళ్ళు ఎలా ఆడుతున్నారు, అందరూ బాగా ఆడుతున్నారు. ఇప్పటి నుంచి నేను ఒకసారి నేను అక్కడ ఉంటే ఎట్లా ఉంటుందని ఊహించుకుంటే నేను అసలు ఉండలేకపోయాను. సో దానివల్ల ప్రతి ఒక్కరూ హౌస్లో ఉండే వాళ్ళందరూ విజేతలేను అని నేను ఫీల్ అవుతున్నాను అని చెప్తాడు. నెక్స్ట్ కళ్యాణ్ ఫ్యామిలీ ఇంటూ బిగ్ బాస్ స్టేజ్. కళ్యాణ్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. వాళ్ళ ఫాదర్ అండ్ తమ్ముడిని చూసేసరికి స్టేజ్ మీద చాలా ఎమోషనల్ అయ్యాడు. వాళ్ళ ఫాదర్ కూడా చాలా ఎమోషనల్ అయ్యాడు. నా కొడుకు నన్ను బిగ్ బాస్ స్టేజ్ మీదకి తీసుకొని వచ్చాడు, 2 రాష్ట్రాల ప్రజలు చూస్తూ ఉంటారు, ఇంత స్టేజ్కి తీసుకొని వచ్చాడా అని నేను నమ్మలేకపోతున్నాను సార్ అని చెప్తాడు. సో చాలా ఎమోషనల్ అయిపోయింది. మేము ఎక్కడనో లారీ ఇవి బండులు నడుపుకుంటా షాప్లో ఉండేవాళ్ళం. మేము ఇంత స్థాయికి వస్తున్నామంటే మొత్తం మా కళ్యాణ్ వల్లే సార్. మేము ఇట్లా అనుకోలేదు. మా పేరు ప్రతిష్టలు మా కళ్యాణ్ వల్లే పెరిగాయి. అసలుకి ఒక్కొక్క టైంలో అసలుకి మా కళ్యాణ్ దొరుకుతాడా లేదా అన్న ఇదికి వెళ్ళాము. తను ఈ సిచ్యువేషన్లో చాలా హ్యాపీగా ఉన్నాడు, మాకు అంతే చాలు సార్ అని కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ చెప్తాడు. కళ్యాణ్ ఏం చెప్తాడు, నా ఇన్స్పిరేషన్, నా హీరో మా ఫాదరే సార్. ఆయన పడిన కష్టం కానీ మేము ఏ రోజు పడలేదు. ఆయన ఎంత దెబ్బలు తగిలినా కానీ మళ్ళీ గివ్ అప్ ఇవ్వకుండా అంతే స్ట్రాంగ్గా తన ఆడి గెలిచి మమ్మల్ని ఈ పొజిషన్లో పెట్టాడంటే మా ఫాదరే సార్. అండ్ మా తమ్ముడు, అందరూ నేను బ్యాక్ బోన్ అనుకుంటారు కానీ మా ఫ్యామిలీకి మా తమ్ముడే బ్యాక్ బోన్ సార్. అది ఏ సిచ్యువేషన్ అయినా కానీ, ఇప్పుడు నన్ను చదివిస్తున్నారు, నన్ను ఏదో చేస్తున్నారని ఏనాడు మా తమ్ముడు నన్ను చూసి జలస్ అవ్వలేదు, ఒక్క మాట అనలేదు సార్. తనే బ్యాక్ బోన్. మా మమ్మీ డాడీ పరిస్థితిని అర్థం చేసుకొని ఆ సిచ్యువేషన్లకు తగినట్టు మా తమ్ముడే మెలుగుతున్నాడు, కాబట్టి మా తమ్ముడు చాలా గ్రేట్ సార్ అని చెప్తారు. నెక్స్ట్ దివ్య వాళ్ళ తాతగారు అండ్ ఫ్రెండ్ వస్తారు. ఇద్దరు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళంతా స్టేజ్ ఆర్టిస్ట్ ఆ పొజిషన్ నుంచి అప్పుడు వెళ్ళేటప్పుడు దివ్య కూడా వెళ్ళి ఆ స్టేజ్ డ్రామాలు లాస్ట్ దాకా నాగేశ్వరరావు వీళ్ళ దగ్గర దాకా వెళ్ళి అట్లా ఉండేదంట. ఇప్పుడు ఈమె ఫ్రెండ్ కూడా నాకు సార్కి ఒక గిఫ్ట్ ఫోటో తీసుకొని ఇచ్చింది ఇలా అని. అవునా, తనకి ఇవ్వాల్సిన సజెషన్లన్నీ ఇచ్చారు, అన్నీ చేశారు. సో సజెషన్లు ఇచ్చిన తర్వాత నువ్వు బాగా ఆడుతున్నావు, ఇంకా ముందుకెళ్ళాలి, ఆ బాండింగ్ ఈ బాండింగ్ పెట్టుకోకూడదని చెప్తారు.
నెక్స్ట్ ఇమాన్యుయల్ ఫ్యామిలీ వాళ్ళ బ్రదర్ వచ్చాడు అండ్ ముక్కు అవినాష్ వచ్చాడు. ముక్కు అవినాష్ వచ్చేసరికి మొన్న దీపావళి ఎపిసోడ్లో ఆది వచ్చినప్పుడు ఎంత ఫ్యామిలీ హౌస్ మేట్స్ అందరూ ఎంత రెబల్ ఎంత హ్యాపీగా ఎంటర్టైన్ అయ్యారో అంతే ఎంటర్టైన్ అయ్యారు ముక్కు అవినాష్ని చూస్తే. అందరూ హాయ్ చెప్తే తనుజకి మాత్రం హాయ్ చెప్పలేదంట. ఎందుకు హాయ్ చెప్పలేదు, నేను ఇప్పటికి 3 సార్లు హాయ్ చెప్పాను సార్, నాకు మాత్రం హాయ్ చెప్పలేదంటే నా మనసులో ఉన్నది వాళ్ళకి డైరెక్ట్గా నేను చెప్పకపోయినా వాళ్ళకి అర్థమవుతుందని నేను చెప్పలేదు సార్ అని చెప్తాడు ఫన్నీ వేలు. నెక్స్ట్ ఇమాన్యువల్, కమింగ్ టు ఇమాన్యువల్ నువ్వు చాలా బాగా ఆడుతున్నావు, ఇన్ని రోజులు కమేడియన్ ఒక కప్పు గెలవలేరు అని అనుకున్నాము. అంతకుముందు సీజన్లో కూడా కామెడీ పర్సన్స్ కప్పు కొట్టలేరు అని అంటున్నారు. నువ్వు అట్లా కాదు, నువ్వు కప్పు కొట్టే తిరిగిరా, నువ్వు కప్పు కొట్టగలుగుతావి, నువ్వు సాధించు. ఇప్పుడు ఎవరైనా నువ్వు టాప్లో ఉండే వాళ్ళతో నువ్వు ఫైట్ చేయాలి, అట్లా ఫైట్ చేసి నువ్వు టాప్ 1కి వెళ్తావు అని చెప్తాడన్నమాట. అండ్ నువ్వు చాలా బాగా ఆడుతున్నావు, నేను సీజన్ 4 సీజన్ 8లో ఆడినంత నువ్వు ఈ ఒక్క సీజన్లో మొత్తం హౌస్ అంతా నువ్వు ఎంటర్టైన్ చేస్తున్నావు. ఎంటర్టైనే కాదు, టాస్కుల్లో కానీ నీ 100% ఇస్తున్నావు. ఇంకొంచెం బెటర్గా నువ్వు ఏ స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నావు ఆ స్టాండ్ తీసుకొని గట్టిగా ఉండు అని చెప్తాడు. మొత్తము నడువంతా గిల్లేసేండ్రి మా ఓడిది అంటుంటే నువ్వు రాకపోయినా గిల్లుదు అని రీతు అనింది. నేను వస్తే నా చేత గిల్లించుకుంటావా, నువ్వు పక్కన పవన్ ఉండంగా డేమన్ పవన్ ఉండంగా నువ్వు నా చేత గిల్లించుకుంటావా అని పవన్ గురించి పవన్ లాగా యాక్ట్ చేసి లిప్స్టిక్ పూసుకుంటున్నట్టు యాక్ట్ చేసి మరీ చూపించాడు, అందరినీ ఎంటర్టైన్ చేశాడు. అండ్ టాప్ 5లో ఎవరెవరు అన్నట్టు అండ్ కొన్ని టాస్కులు పెట్టారు నాకు సార్ పెడితే దాంట్లో మహానటి వస్తే దాన్ని తనూజాకి ఇచ్చాను. నువ్వు ఆర్టిస్ట్ కదా, నువ్వు మహానటివి అన్నీ యాక్టింగ్స్ చేస్తావు కదా, అందుకని నీకు ఇది ఇస్తున్నాను అని ఇచ్చాడు. నెక్స్ట్ కట్టప్ప ఎవరంటే కట్టప్ప అనేది కూడా తనూజాకే ఇచ్చాడు. ఎందుకంటే తనూజ నువ్వు అందరికి తెలియకుండానే పొడి చేస్తున్నావు, అందుకని నీకు ఇది ఇస్తున్నాను అని మళ్ళీ చెప్తున్నాడు. టాప్ 5లో ఎవరెవరు పెట్టాడంటే టాప్ 1లో ఇమాన్యువల్ పెట్టాడు, టాప్ 2లో కళ్యాణ్ది పెట్టాడు, టాప్ 3లో తనూజది పెట్టాడు, టాప్ 4లో పవన్ది అండ్ టాప్ 5లో రీతుది పెట్టాడు. వీళ్ళందరిది పెట్టి మంచిగా ఆడు, కప్పు మనమే కొట్టాలి అని చెప్పాడు. అండ్ ఇప్పుడు ఇమాన్యువల్, అవినాష్ అన్న నా గురువు సార్, మేము ఫస్ట్లో నాకు ఏం రానప్పుడు తన షోలో నన్ను ఒక మెంబర్గా పెట్టుకున్నాడు. అప్పటి నుంచి నాకు ప్రతి దాంట్లో ఎవరు ఏ డైలాగ్ ఇస్తే ఆ డైలాగ్ చెప్పే మాట్లాడతారు, కానీ నాకు ఏ రోజు అవినాష్ అని అట్లా చెప్పలేదు. ఆ స్పాంటేనిటీ, ఒక కమీడియన్కి స్పాంటేనిటీ ముఖ్యము. నువ్వు ఆ స్పాంటేనిటీ నీకు ఎప్పుడు వచ్చినా కానీ నువ్వు నన్ను కొడతావా, రక్కతావా, గిచ్చుతావా ఇవన్నీ కాదు. మనల్ని చూసి నలుగురు ప్రజలు నవ్వుకోవాలి, నలుగురు మనుషులు నవ్వుకోవనే దానికి మనం ఏం చేసినా తప్పులేదు అనే ఫ్రీడమ్ ఇచ్చారు సార్. అందుకని అప్పటి నుంచి నేను అవినాష్ నాకు మంచి పేరు తీసుకొని వచ్చాడు. నా లైఫ్ ఇలా ఉంది, దానికి కారణము అవినాష్ అనే సార్. పూర్తిగా నేను నా గురువు అని నేను గర్వించదగ్గ విషయం ఇది. సో నన్ను చాలా ప్రోత్సహించాడు. సో థ్యాంక్ యూ అవినాష్ అన్న అని ఇమాన్యువల్ చెప్తాడు. నెక్స్ట్ ఈ కళ్యాణ్ వాళ్ళ ఫాదరు ఈ టాస్క్లో ఎవరెవరు పెడతారు, అవినాష్ ఇమాన్యువల్ని సేఫా అన్సేఫా అని ఓపెన్ చేస్తే అన్నీ ఓపెన్ చేస్తాడు, లాస్ట్లో సేఫ్ అని తెలుస్తుంది. అండ్ రీతు కాదు దివ్య వాళ్ళ తాతగారు అన్నీ ఓపెన్ చేస్తే సేఫా అన్సేఫా అని చూపిపోతే తనది అన్సేఫ్. అండ్ నెక్స్ట్ ఎవరిదంటే నాగబాబు గారు బన్నీ గారిది సేఫ్ అన్సేఫ్ అని చూడబోతే ఇది తిప్పేటప్పటికి అన్సేఫ్ వచ్చింది.
భరణి గారు వాళ్ళ అమ్మ దివ్యకి ఒక కౌంట్ ఇచ్చింది. నువ్వు మా అబ్బాయి మీద అరవబాకమ్మా, నువ్వు అలా అరిస్తే ఏం బాలేదు. ఇప్పుడు నలుగురు స్టేజ్ మీద ఉన్నామని గుర్తించు, నువ్వు అలా అరిస్తే ఎట్లా ఉంటుంది, బాగోదు కదా, మీరు అది కొంచెం తగ్గించుకోండి, ఒక పెద్దదానిగా నేను చెప్తున్నాను అంటే దివ్య పక్కకెళ్ళి మరీ ఏడ్చింది. అప్పటికి భరణి గారు ఆమె పెద్ద ఆమె కదా, ఆమెకి తెలియదులే, ఆమె సంజాయిషి అని ఇతను సంజాయిషి చెప్పుకున్నాడు, తనను ఓదార్చాడు. మరి అంత ముందు నన్ను ఇట్లా అనడం ఏం బాలేదు కదా అని దివ్య కూడా ఏడ్చింది. అండ్ నెక్స్ట్ కళ్యాణ్ సేఫా అన్సేఫా అని పెడితే కళ్యాణ్కి అన్సేఫ్ అని వచ్చింది. వాళ్ళ అన్న కూడా వాళ్ళ తమ్ముడు కూడా బాగా మాట్లాడాడు. మీ అన్నకి ఎప్పుడు పెళ్ళి అని నాకు సార్ అడగగా, మా అన్న చిన్నోడు సార్, అప్పుడే ఏంటి పెళ్ళి అని అడిగాడు. ఏంటి కళ్యాణ్, మీ ఫాదరే నీకంటే చిన్నవాళ్ళలాగా ఉన్నాడు, వీళ్ళు ఎవరు ఫాదరు ఎవరు కొడుకు అనే తేడాలు ఏం లేవు, మీరేంది ఇలా మెయింటైన్ చేస్తున్నారు అని అడగగా అందరూ నవ్వుకున్నారు ఒకసారిగా. అండ్ మళ్ళీ నువ్వేమన్నా చెప్పాలనుకుంటున్నావా అని వాళ్ళ తమ్ముడు అడిగితే, నేను పవన్ కళ్యాణ్ వాళ్ళ తమ్ముడు, కళ్యాణ్ పాడాల తమ్ముడు నేను అని చెప్తాడు. చాలా చాలా ప్రౌడ్గా ఇద్దరూ చెప్తారు స్టేజ్ మీద. చాలా పవన్ కళ్యాణ్ పాడాల వాళ్ళ ఫాదరు చాలా ఎమోషనల్ అయ్యాడు. మేము మా కొడుకు వల్లే మేము ఈ స్థాయిలో ఉన్నాం సార్ అని. కళ్యాణ్ కూడా, అమ్మ ఎట్లా ఉన్నారు డాడీ, అందరూ బాగున్నారా, కన్స్ట్రక్షన్ ఎంతవరకు వచ్చింది అని మాట్లాడారు. అంతా బాగుంది, అంతా బాగా జరుగుతుంది అన్నారు. వాళ్ళు ఏదో అసలు ఏం లేని స్టేజ్ నుంచి వాళ్ళు ఈ స్టేజ్కి వచ్చిందంటే గ్రేట్ కదా. కప్పు కొట్టినా కొట్టకపోయినా అది కళ్యాణ్కి ఏం కాదు. ఇప్పుడు 2 రాష్ట్రాల ప్రజలు ఇప్పుడు కళ్యాణ్ పాడాలా ఎవరు అని ఈజీగా తెలిసిపోతుంది కదా. సో దానివల్ల చాలా పేరు వచ్చింది అండ్ వాళ్ళ ఇమేజ్ వాల్యూ కూడా చాలా పెరిగింది. సో దివ్య వాళ్ళ ఫ్యామిలీ చాలా చిన్నపిల్లలాగా ఇది చేసింది, కానీ అంతే మంచిగా ఉండొచ్చు కదా హౌస్లో, అలా ఉండదు. నా సంగ రక్కాసిలాగా అలా బిహేవ్ చేస్తుంది. తనని చూస్తుంటేనే అబ్బా తేళ్ళు జెరిళ్ళు పాకినట్టు ఉంటుంది. రేపు సండే ఎపిసోడ్లో ఖచ్చితంగా దివ్య ఎలిమినేట్ అయిపోతుంది. ఎలిమినేట్ ఎవరంటే దివ్య. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఎవరైతే కెప్టెన్గా ఉండి అండ్ వాళ్ళతో తగు వేసుకుంటారు ఈ సిచ్యువేషన్లో, ఎవ్రీ టైం అదే జరుగుతుంది. వాళ్ళతో ఎవరు హైగా గొడవ వేసుకొని మరీ ఉంటారో వాళ్ళే ఎలిమినేట్ అయిపోతారు. ఎందుకంటే కెప్టెన్ 2 వీక్స్ నామినేషన్లో రాదు. సో తర్వాత ఆమెతో గొడవ వేసుకున్న మనిషే, అది నువ్వు టాప్ 5లో ఉన్న మనిషి అయినా ఆమెతో గొడవ వేసుకుంటే ఈజీగా డ్రాస్టిక్ చేంజ్ వచ్చి ఈజీగా ఓట్స్ తగ్గిపోయి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. ఎవ్రీ సీజన్లో అలానే జరుగుతుంది. అలానే ఎలిమినేట్ ఈజీగా అయిపోతారు. అంతకుముందు సీజన్లో సన్నీ అండ్ రవి వీళ్ళు ఉండేవాళ్ళు, ఇద్దరు టాప్ 5 కంటెస్టెంట్సే. రవి సన్నీతో గొడవేసుకునేసరికి వెంటనే వచ్చేసాడు, తను వెంటనే ఎలిమినేట్ అయ్యాడు. డ్రాస్టిక్ ఆ ఫ్యాన్స్ ఒకసారి అలవాటు పడిన తర్వాత వాళ్ళ కంటెస్టెంట్స్ తప్పు చేసినా రైట్ చేసినా కానీ ఇట్లా గొడవేసుకున్నానంటే అప్పటికప్పుడే డ్రాస్టిక్ చేంజ్ వచ్చి మరి వాళ్ళకి ఓట్స్ ఆపేసి వేరే వాళ్ళకి వేసేసి వీళ్ళని ఎలిమినేట్ పొజిషన్లో పెట్టేస్తారు. అండ్ తనుజ వాళ్ళ సిస్టరు ఈరోజు పెళ్ళి, అందరూ కలిసి విష్ చేయండి సార్ అని చెప్తుంది. ఫస్ట్ మీరు విష్ చేయండి అమ్మా అని చెప్తే బిగ్ బాస్లో హౌస్ మేట్స్ అందరూ విష్ చేస్తారు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని. అండ్ నాకు సార్ కూడా విష్ చేస్తారు. మేబీ సండే ఎపిసోడ్లో ఏమన్నా క్లిప్స్ ఏమన్నా వేస్తారనుకుంటున్నాను. తనుజ కూడా ఎక్స్పెక్ట్ చేసినది ఏమన్నా లైవ్ ఏమన్నా పెడతారా ఏంది అనేది, కానీ ఏం లైవ్ ఏం పెట్టలేదు. వాళ్ళ అన్న ఇమాన్యువల్ వాళ్ళ బ్రదర్ కూడా నన్ను ఇమాన్యువల్ ఈ పొజిషన్లో చూసి నాకు చాలా ప్రౌడ్గా ఉంది సార్, చాలా రోజులైంది కదా తనని చూస్తూ ఉన్నాను
చాలా మిస్ అవుతున్నాను ఇమాన్యువల్ని అని చెప్తున్నాడు. అండ్ నువ్వు ఇట్లా చేసావంట కదా, మీ తమ్ముడికి తక్కువ బస్తాలు ఇచ్చి నువ్వు ఎక్కువ బస్తాలు మోసేవాడివంట కదా అంటే, అవును సార్, అప్పటికి ఆ 5 బస్తాలే మోయలేక తను చాలా ఇబ్బంది పడేవాడు, అందుకని నేనే మోసేవాడిని సార్ అంటే చెప్పాడమ్మా, నువ్వు ఒక ఫాదర్ లాగా చూసుకున్నామని తను మంచిగా చెప్పాడు అని చెప్పాడు. సాటర్డే ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.